మహానాడు తరపున అందరికీ జై భీములు. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ గారు నిన్నగాక మొన్న ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని దళిత క్రైస్తవులను ఎస్సీల్లోకి చేరుస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఈ దేశంలో ఎన్నో రకాలైనటువంటి ప్రపంచంలో కల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో ఎన్నో రకాలైనటువంటి జాతులు, మతాలు, కులాలు, వర్గాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశం. అయితే ఇక్కడ గతంలో ఎన్నోసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు పార్టీలకు అతీతంగా మొన్నటిదాకా చేసినటువంటి జగన్ రెడ్డి కానీ ఇప్పుడు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దళిత క్రైస్తవులను ఎస్సీల్లోకి చేరుస్తూ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోతూనే ఉంది. కానీ ఈ దళిత క్రైస్తవులకి ఎందుకు ఎస్సీ హోదా కల్పించలేకపోతున్నారు? ఎందుకు మీకు ఇష్టం లేదు? మీరు చేయటం ఇష్టం లేదా? కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని చేయొద్దని చెబుతుందా? ఇక్కడ ప్రజలందరూ గమనించాలా. వాస్తవంగా మీరందరూ గమనించవచ్చు, ఇక్కడ కొంతకాలం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ఇష్టానుసారంగా క్రిస్టియన్